వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణమయ్యాయి. డైలీ లైఫ్ లో అవి భాగం అయిపోయాయి. అయితే ఒక్కోసారి మనం పంపాల్సిన డబ్బు పొరపాటుగా వేరే వాళ్ళ యూపీఐ అడ్రస్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటప్పుడు రీఫండ్ ఎలా పొందాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వారి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. రాంగ్ పర్సన్ కు పేమెంట్ చేస్తే ఆ వివరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నేరుగా వారిని కలిసి సొమ్ము తిరిగి చెల్లించాలని కోరొచ్చు. ఒకవేళ అలా కుదరకపోతే ఏ యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపారో ఆ కస్టమర్ కేర్ ను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేయాలి. తగిన ప్రూఫ్స్ చూపిస్తే రీఫండ్ ప్రాసెస్ కు సంబంధించిన వివరాలు వాళ్ళు వివరిస్తారు. అలా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకులు అందించే చార్జ్ బ్యాక్ ఫెసిలిటీ కూడా మీ డబ్బు మళ్లీ పొందేందుకు దోహదపడుతుంది. ఇవే కాకుండా 1800 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.